జమ్మూ కాశ్మీర్‌లో ఒక వింత జరుగుతుంది. ఆ వింతకి ఇప్పుడు వైద్యులు, అలాగే ఇటు ప్రభుత్వం, రాజకీయ నాయకులు, స్థానిక ప్రజలు ఎవరూ కూడా తెలుసుకోలేకపోతున్నారు. పైగా విపరీతంగా భయపడుతున్నారు. ముఖ్యంగా రాజౌరి జిల్లాలో బుధాల్ అనే గ్రామంలో ఒకే 3 కుటుంబాలకు చెందినటువంటి 13 మంది పిల్లలు, నలుగురు పెద్దవాళ్ళు చనిపోయారు. అయితే వీళ్ళు చనిపోయిన దానికి ఏంటి కారణం అనేది కొన్ని ల్యాబ్ టెస్టులు కూడా చేశారు. మొదట చనిపోయినప్పుడు పట్టించుకోలేదు. తర్వాత వీళ్ళకి ఏమైనా బ్యాక్టీరియా గానీ, లేకపోతే వైరస్ గానీ సోకిందా, ఏదైనా వ్యాధి సోకిందా అని టెస్టులు చేస్తే ఆ టెస్టుల్లో ఏమీ లేదు. సరే, కొంతమంది శాస్త్రవేత్తలు వీళ్ళకి ఎటువంటైనా అంటే వాటర్‌లో ఏమైనా ఇది ఉందా, సంబంధం ఏమైనా ఉందా, వైరస్ ఏమైనా బ్యాక్టీరియా ఉందా అలాగ చెక్ చేస్తే అలాగా ఏం లేదు. సైంటిస్టులు, డాక్టర్సు అందరూ చెక్ చేసినా కూడా అందులో ఎటువంటి ఇది లేదు. కానీ పిల్లలు చనిపోతున్నారు. పిల్లలతో పాటు పెద్దలు కూడా చనిపోతున్నారు. కానీ ఎక్కువగా మరణాల రేటు పిల్లల్లో ఉంది. దీని మీద కేంద్ర ప్రభుత్వం స్పందించింది. అక్కడ ఉన్నటువంటి ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వం కూడా స్పందించింది, స్థానిక ప్రభుత్వం. అయితే ఒమర్ అబ్దుల్లా మాట్లాడుతూ ఈ మరణాలకి ఒక వ్యాధి అయితే, ఒక వైరస్ అయితే, ఒక బ్యాక్టీరియా అయితే ఏదో ఒకటి చేయగలం. కానీ అంతకు మించి ఏదో అతీత శక్తి దీని మీద ఏమైనా ఉందా అన్న విధంగా కూడా మాకు అర్థం కాలేదు. అందుకే మేము సమయం అడుగుతున్నాం. విపక్షాలు విమర్శిస్తున్నట్లుగా, ఆరోపిస్తున్నట్లుగా ప్రభుత్వం వైఫల్యం చెందిందన్నమాట వాస్తవమే. కాబట్టే మేము సమయం కోరుతున్నాం. ఒక బ్యాక్టీరియా ఇటువంటి టెక్నికల్‌గా అయితే మేము ఏదో ఒకటి కనుక్కునే వాళ్ళం కాదు. కాబట్టే మేము సమయం అడుగుతున్నామని ఒమర్ అబ్దుల్లా అయితే ఈరోజు మాట్లాడడం జరిగింది. అలాగే జమ్మూ కాశ్మీర్‌లో పెద్ద పెద్ద ఆసుపత్రులు లేవు కాబట్టి ప్రభుత్వమే కొన్ని ఆరోగ్య కేంద్రాల్ని ఇంకా మెరుగుపరిచే విధానంలో మేము తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ మరణాల విషయంలో రాజౌరి జిల్లా మొత్తం కూడా భయపడుతుంది. ప్రస్తుతానికైతే బుధాల్ గ్రామంలోనే జరుగుతున్నాయి. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా ఈ మరణాలు చూసి భయపడుతున్నాయి. ఎందుకంటే పిల్లలు, ముఖ్యంగా 13 మంది పిల్లలంటే ఆషామాషి కాదు. 13 మంది పిల్లలు 3 కుటుంబాలకు చెందినటువంటి వారి విషయంలోనే. ఇప్పుడు ఈ 3 కుటుంబాలు ఎటువంటి ఫుడ్ తింటున్నారు, ఎటువంటి వాతావరణంలో పెరిగారు, ఎక్కడెక్కడికి వెళ్ళారు, అసలు ఏం చేశారు, అన్ని విషయాల్లో కూడా డాక్టర్సు, శాస్త్రవేత్తలు అందరూ కూడా ఢిల్లీలో కూడా దీని మీద ల్యాబ్ టెస్ట్ చేశారు. అక్కడ కూడా ఏం తేలలేదు. సో ఇంతకుముందు వీళ్ళు ఎక్కడికైనా వెళ్ళి వాటర్ కానీ, లేకపోతే పానీయాలు కానీ, లేకపోతే ఏదైనా ఫుడ్ కానీ ఏమైనా తిన్నారా అన్నీ ఎంక్వైరీ చేస్తున్నారు. అన్నిటి మీద చూసినా కూడా ఈ గత నెలన్నరలోపే ఇంత దారుణం అయితే జరిగింది. 2024 డిసెంబర్ 7 నుంచి 2025 జనవరి 19 వరకు, మొన్నటి వరకు కూడా ఇంతమంది చనిపోయారు. ఇంకా ఎవరు చనిపోతారో అని పిల్లలు కదా, పిల్లలు చూసి భయపడిపోతున్నారు అక్కడ, ముఖ్యంగా బుధాల్ గ్రామ ప్రజలైతే. ప్రస్తుతానికి ఈరోజైతే ఆ కుటుంబాలను అయితే ఒమర్ అబ్దుల్లా అక్కడికి వెళ్ళి వాళ్ళని కలవడం జరిగింది. వాళ్ళతో చర్చలు కూడా జరిపారు. వాళ్ళతో మాట్లాడారు. డాక్టర్లతో మాట్లాడారు. ఇటు కేంద్ర ప్రభుత్వం కూడా అక్కడ సహాయం చేస్తుంది. కానీ ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. ఒక విధంగా అయితే సమయం కావాలని అడుగుతున్నా కూడా ఎవరికీ అంతుపట్టలేనటువంటి విషయం అయితే అక్కడ జరుగుతోంది.